17 సంవత్సరాల పాటు కప్పు అందుకొని బెంగళూరు జట్టు ఈసారి వడ్డీతో సహా వరుసగా 2 సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలిచింది. 18వ సీజన్, ఇప్పుడు 19వ సీజన్ లో కూడా మళ్ళీ వరుసగా రెండోసారి బెంగళూరు జట్టు గెలిచింది. అయితే బెంగళూరు జట్టు గెలిచింది అనడం కన్నా కూడా విరాట్ కోహ్లీ గెలిపించాడు అనడం కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. తన కెప్టెన్సీలో దక్కనిది ఇక ఆ తర్వాత ప్రతిసారి అందిస్తాను అన్నట్టుగానే తన అద్భుతమైన పోరాటం ఆర్సీబీ జట్టును ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మ్యాచ్ లో, అంటే ఈ లీగ్ టోర్నమెంట్ లో కానీ, ప్లే ఆఫ్స్ లో కానీ, లేకపోతే ఫైనల్లో కానీ, ఫైనల్ ఆడిన తీరు విధానం కానీ వావ్ అన్నట్టుగానే ఉంది. విరాట్ కోహ్లీ విన్నింగ్ నాక్ తో ఆర్సీబీ వరుసగా 2వ టైటిల్ ను ముద్దాడింది. అయితే అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ ఇక 5 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది. నిజం చెప్పాలంటే గుజరాత్ జట్టు కూడా పోరాటం అయితే చేసింది, కానీ ఆశించినంత మేర రాణించలేకపోయింది. పేలవమైన బ్యాటింగ్ తో టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని గుజరాత్ టైటన్స్ చేజార్చుకుంది. ప్లే ఆఫ్ లో 4 మ్యాచ్లకు 4 ఏకపక్షంగానే ముగిశాయనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ ఇప్పుడు 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 5 ఫోర్లు చేసి 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాట్అవుట్ గా నిలిస్తే తనొక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అయితే ఇక ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం 3 వికెట్లు తీశాడు. 3 వికెట్లు తీగా భువనేశ్వర్ కుమార్, జోస్ హసల్వుడ్ 2 వికెట్లు తీశారు. కృణాల్ పాండ్యాకు 1 వికెట్ దక్కింది. అనంతరం ఆర్సీబీ జట్టు అయితే మాత్రం 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ అదరగొట్టేశాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో చెలరేగాడు. 75 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అజయ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వెంకటేష్ అయ్యర్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ పోటాపోటీ బౌండరీలు బాదారు. కిషోర్ రబాడా వేసిన 2వ ఓవర్లో 3 ఫోర్లు 2 సిక్స్లు బాదిన ఈ జోడీ సిరాజ్ వేసిన 4వ ఓవర్లో 3 ఫోర్లు 1 సిక్సర్ కొట్టింది. దూకుడుగా ఆడిన వెంకటేష్ అయ్యర్ను మహమ్మద్ సిరాజ్ క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. దాంతో తొలి వికెట్ కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దేవదత్ పడిక్కల్ నిరాశపరిచినప్పటికీ కూడా రజత్ పటీదార్ 4 బౌండరీతో దూకుడు కనబరిచాడు. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు. అదే ఓవర్లో కృణాల్ పాండ్యా కూడా అవుట్ అవ్వడంతో మ్యాచ్ కాస్త టైట్ గా మారిపోయింది. టిమ్ డేవిడ్ సహాయంతో జట్టును ముందుకు నడిపించాడు కింగ్ కోహ్లీ. ఈ క్రమంలో కోహ్లీ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 41 పరుగుల కీలక భాగస్వామ్యంలో క్రీజ్ లో సెట్ అయిన ఈ జోడీని హర్షద్ ఖాన్ విడదీశాడు. టిమ్ డేవిడ్ ను 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేసేశాడు. జితేష్ శర్మతో కలిసి కోహ్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే నిజం చెప్పాలి అంటే విరాట్ కోహ్లీకి ఈజీగా అయితే ఈ యొక్క 50 పరుగులు, అంటే ఈ ఇన్నింగ్స్, ఈ నాక్ అస్సలు అవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గాయం అయినా కూడా తను కుంటుతూ కూడా పరుగులు తీసిన సందర్భాలు మనం చాలా స్పష్టంగా లైవ్ లో చూడొచ్చు. ఇక భార్య అనుష్క శర్మకైతే కళ్ళెంబట నీళ్ళు వచ్చేసాయి. ఎందుకనంటే తన కాలికి చాలా పెద్ద గాయమైంది. ఆ సమయంలో ఫిజియోలు వచ్చి చాలాసేపు తనకి కొద్దిగా ఇది ఇచ్చారనమాట. అంటే కొద్దిగా ఫిజియో చేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఫస్ట్ ఎయిడ్ లాంటివి. అయితే ఆ తర్వాత ఆ సమయంలో కొద్దిగా మ్యాచ్ అటు ఇటు అయినప్పటికీ కూడా తను కుంటుతూ కూడా అక్కడ అలా చేశాడు. ఆ తర్వాత తను 50 చేశాడు, అంటే 50 పరుగులు చేసిన తర్వాత తను అవుట్ అని చెప్పారు. కానీ అవుట్ అన్నా కూడా ఆ తర్వాత విరాట్ కోహ్లీ కాదు, నేను అవుట్ కాదు అన్న తర్వాత మళ్ళీ తన రివ్యూ తీసుకుని నో ఇదా ఏం లేదు అన్నట్టుగా అయిపోయింది. ఎప్పుడైతే 17 పరుగులు కావాలి 31 బంతుల్లో అన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ కోహ్లీ నాట్అవుట్ అని వెనక్కి పంపించడము, ఇక ఆ తర్వాత సునాయాసంగా జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి గెలుపును సాధించడం, ఇక శుభమన్ గిల్ అటు ఏదో చేస్తూ గెలిపిద్దాం జట్టును అనుకున్నాడు. కానీ ఆర్సీబీ జట్టుదే తుదిగా ఫైనల్ గెలిచింది, కప్పు గెలిచింది. ఇది ఒక చరిత్రనే చెప్పుకోవాలి, సెంటిమెంట్ కాదని చెప్పుకోవాలి.